ఈరోజు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ వారు జిల్లా స్థాయిలో అసోసియేషన్ మెంబర్స్ను ఎన్నుకునే ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పట్టాభి రామయ్య, చీఫ్ గెస్ట్లుగా సిఐ భక్తవత్సల రెడ్డి, ఏఎస్ఐ కళాంజలి ఆర్కెస్ట్రా శ్రీను, మ్యారేజ్ బ్యూరో సభ్యులు, ఎన్నుకోబడిన నాయకులు పాల్గొనడం జరిగింది. New Samakia Marriage Meetings Welfare Association. This is number 544/2021. ఇది 2021లో స్థాపించబడింది. అప్పటి నుంచి దాదాపు 5 సంవత్సరాలు పూర్తికి వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మొన్ననే తిరుపతిలో సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టాము. అక్కడ చాలా మంది 5 రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మీడియట్స్ పెట్టి పాల్గొనడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా చేశాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో జిల్లా కార్యవర్గాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి వచ్చాము. నా పేరు పట్టాభి రామయ్య, నేను రాష్ట్ర ప్రెసిడెంట్ను. తర్వాత మా జనరల్ సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారికి వచ్చారు. తర్వాత మా రాయలసీమ కన్వీనర్ శ్రీ గోవింద్ గారు, తర్వాత ఇక్కడ ఈ జిల్లా చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ శ్రీ మన వెంకటాద్రి గారు, తిరుపతి శ్రీనివాస గారి అంతా ఇక్కడికి వచ్చారు. ఈ సంవత్సరంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో మన అన్ని సమైక్య మేనేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఈరోజు మనం స్థాపించాం, ఎన్నుకున్నాం, వారితో ప్రమాణ స్వీకారం కూడా చేయించాం. తర్వాత మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, ముఖ్యంగా మా రాష్ట్రంలో మేమంతా కలిపి దాదాపు 3 లక్షల మంది మేము ఉన్నాం మీడియట్స్. ఒక్కొక్క ఇంటికి 5 ఓట్లు ఇస్తున్న కానీ కూడా 15 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ 15 లక్షల ఓట్లు ప్రభుత్వానికి తెలియదు. అది ఇండైరెక్ట్గా మేము చెప్తున్నది ఏంటంటే, మాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ ఓట్ బ్యాంక్ మాకు పెద్ద బ్యాంక్ కాబట్టి ప్రభుత్వం మాపై దయచేసి మమ్మల్ని కనీసం అంటే లేబర్ యాక్ట్ కింద తీసుకొచ్చి మమ్మల్ని అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని మా ప్రథమ డిమాండ్. ఆ తర్వాత మా అసోసియేషన్కు ఎవరికైనా సరే మీడియేటర్స్కు లేబర్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించి ప్రభుత్వం తరఫున కూడా కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మా ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం అంటే ఒక మా కమ్యూనిటీ భవన్ కట్టుబడికి కూడా ప్రభుత్వాన్ని స్థలం కోరుతున్నాం. కనీసం అంటే ఒక 1/2 ఎకరైనా కనీసం కావాలని కోరుతున్నాం ప్రభుత్వం. ఇంకా ప్రతి జిల్లాలో ఇప్పుడు రీసెంట్గా మేము విజయవాడ ఇప్పుడు తణుకులో కూడా మన పవన్ కళ్యాణ్ అక్కడ కూడా మేము ఇచ్చాం. ప్రభుత్వం 23 రోజుల్లో దానికి జవాబు ఇస్తుందని చెప్పారు. అది రీసెంట్గా నిన్న మన జరిగింది 22 తణుకులో. సో ఆ విధంగా మేము ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలో మేము కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంతో మందిని మీడియేటర్స్కు మా జీవనోపాధి కల్పిస్తూ మా అసోసియేషన్ ఎంతో మందికి సాగిపోతాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ, మధ్యవర్తులకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ, జర్నలిస్టులకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున పట్టాభి రామయ్య నమస్కారం, ధన్యవాదాలు. రాష్ట్ర ఈ మ్యారేజ్ మీడియేటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనుషులకి, మానవత్వాలకి, కుటుంబాలకి, వంశాలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ అనేది కలకాలం 100 ఏళ్ళు బతకాలన్నా, 7 ఏళ్ళు బతకాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు చూసే సంబంధాలు, మీరు చెప్పే మాటలు అర్థమైంది. వాస్తవాలు చెప్తే వాళ్ళ కుటుంబాలు తెలుసుకుని నెక్స్ట్ లెవెల్లో తర్వాత రోజుల్లో కూడా హ్యాపీ కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చిన 2 కుటుంబాలు, 2 జీవితాలు 100 సంవత్సరాలు సాపిగా జరిగైతే కుటుంబ సంబంధాలు అది మనం వాళ్ళిద్దరు చేసే జీవితాంతం మా పెళ్లి చేసిన పలానా జీవితాంతం వాళ్ళు బతుకుందా అని చెప్పుకుంటారు. ఇద్దరిని ఎక్కడెక్కడో తీసుకొచ్చి కలిపి వాళ్ళ 2 కుటుంబాలు ఏకదారిగా పెట్టి వాళ్ళిద్దరు జీవితాంతం బాగున్నప్పుడు మీ పేరు ఎప్పటికీ జీవితంలో మర్చిపోరు. 2 కుటుంబాలు మర్చిపోరు, వాళ్ళిద్దరు జీవితాలు మర్చిపోరు. ఆ పలానా ఆయన మాకు చేసేది పెళ్లి, దీనివల్ల మేము బాగున్నాము, ఆయన చేతి సలవా లేదా ఆయన సలవా మాకు ఈరోజు మీరు సెట్ అయ్యాలని చెప్పుకుంటారు సార్. మీరు చేస్తుంటే మన పక్కన న్యాయం ఉంటే తను మనకన్నా ముందు ఉంటాడు.
మనం చాలా మంది ఆఫీసర్లను చూస్తుంటాము, ప్లేస్ ఆఫీసర్లు చూస్తుంటాము. ఎందుకంటే ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక మంచి స్థాయికి పోయి ఈరోజు నేను మామూలుగా సిఐ అధికారులు ఉన్నప్పుడు తమ్ముడిని ఆత్మీయంగా పిలుస్తారు. సార్ అంటే కొంచెం దూరం వచ్చేసి ఆ తమ్ముడు అన్నంటే మన ఒక తల్లిదండ్రులు పుట్టుకునే కూడా మేమందరం ఒక అన్నములాగా అట్లాగా అన్నానికి తమ్ముడిని మేమంతా పిలుచుకుంటూ ఉంటాం. ఇండియాలోనే ఎవరు కొట్టిన మెడల్స్ ఇంతవరకు అతను ఎదురు క్రాస్ చేయాలి అటువంటి ఇది ఉంది సార్కి. అది కూడా నిన్న రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నటువంటి ఒక చిన్న మిత్రుడు రామయ్య గారు ఒక ఆయన ఈయన మిత్రుడు సీను వాళ్ళ నాన్నగారికి 6 మంది ఆడపెట్టారు, ఒకే ఒక 30 ఎప్పుడో 30 క్రితం ఉంది. మన డయాగ్నోస్టిక్ సెంటర్లో చనిపోతే వాళ్ళు రిక్షా ఆటోదారు వాళ్ళ ఫ్యామిలీ వాడికి 1 గంటకి నన్ను తీసుకుపోయి పొలమాలు తీసుకుపోయి కొంతమంది మర్చిపోతారు నిజంగా కదా, ఏదో ఎప్పుడో వచ్చినప్పుడు వచ్చారు. ఒక స్థాయిలో నుండి కూడా కలుస్తున్నట్టు స్నేహితుడు నాన్న చనిపోతే వాళ్ళ స్నేహితుడు నాన్న రామయ్య గారు చనిపోతే ఆయన రిక్షా తోలి 6 మంది ఆడబిడ్డల్ని బిడ్డ నుంచి కొడుకు చదివించి ఇప్పుడు వాళ్ళు కొంతమంది పోలీసు ఉద్యోగస్తులు పిల్లలు, కొంతమంది దాదాపు వాళ్ళు కష్టాలు పడుతున్నారు. కానీ ఒకటే మాట చెప్తున్నాడు, అన్న రామయ్య చాలా కష్టజీవున ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న తీసుకుని రాత్రి 1 గంట 2 గంటల దాకా అక్కడే శ్రమగాడ కూర్చొని వచ్చారంటే అతను మనస్తత్వం అర్థం అవుతుంది. చాలా హెల్ప్ఫుల్ నేచర్ తమ్ముడు. ఏదైనా మన భూస్వామ్యక న్యాయం కూడదు, ఏదైనా సమస్య ఉంటే మన పక్కన న్యాయం ఉంటే తను మనకన్నా ముందు ఉంటాడు. ధన్యవాదాలు. ఈ టిప్స్ అయితే ఫాలో అవుతుంది సార్. ఎందుకంటే టైమింగ్స్ అనేది కంపల్సరీ లేడీస్కి అయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. నా సజెషన్ కూడా అదే సార్.